ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హౌండా నాగనాథ్ మహారాష్ట్రలోని ప్రముఖ శైవక్షేత్రం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పూజించబడుతోంది. ఈ ఆలయం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో నాందేడ్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రత్యేకత జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. దీని పురాణగాథ, దారుక అనే రాక్షసుడు భక్తులను ఇబ్బంది పెట్టేవాడు. భక్తులను రక్షించడానికి పరమేశ్వరుడు అక్కడే ప్రత్యక్షమై రాక్షసుడిని సంహరించి నాగనాథ రూపంలో స్థిరమయ్యాడని కథ ఉంది. గర్భగుడిలో శివలింగం భూమి లోపల కొంచెం దిగువన ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకే మనిషికి దారి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. భక్తులు కిందకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. స్వామివారిని చూడండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాధర్మత్ పార్వతే పదే శివ హర 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 మహాదేవ నాగేశ్వర భగవాన్ కీ హర హర మహాదేవ్. ఈ ఆలయం ప్రధానంగా హేమాత్పంతి శైలిలో నిర్మించబడింది. 13వ శతాబ్దంలో హేమాద్రి కాలంలో ఈ శైలి అభివృద్ధి చెందింది. ఈ హేమాత్పంతి శైలి అంటే పెద్ద రాళ్లను సిమెంట్ లేకుండా అమర్చడం ఈ శైలికి ప్రత్యేకత. గట్టి నల్ల రాళ్లతో నిర్మించారు. భారీ స్తంభాలు, మందిర గోడలు చాలా దృఢంగా ఉంటాయి. శతాబ్దాలు నిలబడేలాగా నిర్మించారు. ఈ శిల్పాల అందం గోడలపై దేవతా విగ్రహాలు, గంధర్వులు, యక్షులు, నృత్య భంగిమల శిల్పాలు కనిపిస్తాయి. పురాణ కథల దృశ్యాలు, రామాయణం, మహాభారత సంభవాలు కూడా చెక్కబడ్డాయి. స్తంభాలపై సున్నితమైనటువంటి ఆకృతులు, పుష్పాల అలంకరణలు ఉన్నాయి. చూడండి, ఈ శిల్పకళా వైభవం నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉన్నాయి. సిమెంట్ లేకుండా ఈ రాళ్ళు అమర్చారు. పెద్ద బసాల్ట్ రాళ్ళని పరస్పరం బిగించి అమర్చారు. రాళ్ల బరువే ఈ నిర్మాణానికి బలం ఇస్తుంది. వర్షాలు, కాలచక్రం తట్టుకునేలాగా గట్టి నిర్మాణం. ప్రతి స్తంభంపై ప్రత్యేకమైనటువంటి చెక్కులు, కొన్నింటిలో గోళాకార, కొన్నింటిలో చతురస్ర ఆకార మిశ్రమ రూపాలు. శబ్ద ప్రతిధ్వని అంటే మనం ఎకో సిస్టమ్ ఉంటాం కదా, అది స్పష్టంగా వినిపించేలాగా నిర్మాణం జరిగింది. ఇది స్వామివారి రథం. ఇక్కడ నా శ్రీమతి స్వామివారికి దీపారాధన చేసింది. ఈ ఆలయం ఆధ్యాత్మికత, కళాత్మకతకి సమ్మేళనం. హౌండా నాగనాథ్ ఆలయంలో శిల్పకళ కేవలం అలంకారం కాదు, భక్తి, పురాణాలు, యోగతత్వం అన్నీ రాతితో చెక్కబడి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సందేశాలుగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయం దర్శనం చేసుకోండి. మనకి హైదరాబాదు నుంచి కన్వీనియంట్ ట్రైన్ ఉంది. రాత్రి ఎక్కితే మార్నింగ్ మనం దిగచ్చు. అక్కడ నాందేడ్ నుంచి మనం బస్సు కానీ కారు కానీ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ ప్రక్కనే ఉన్నది మాతా అన్నపూర్ణ యొక్క దేవాలయం. దీని ప్రత్యేకత ఏమిటంటే రాత్రి వేళల్లో లేదా ప్రత్యేక పూజల సమయంలో ఒక నాగుపాము వచ్చి దర్శనం ఇస్తుందని కొందరు అంటారు. ఆ పామును నాగదేవతా స్వరూపంగా భావిస్తారు. ఈ
ఇక్కడ కనపడుతున్న ఈ హోల్ గుండానే పాము వచ్చి మరలా ఇక్కడ ఈ హోల్ గుండా లోపలికి వెళ్ళి స్వామి లింగాన్ని చుట్టుకుని అక్కడ ఉన్నటువంటి పువ్వుల్ని చెదరగొడుతుందని చెప్పారు. తరువాత మేము అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నాం. ఆధ్యాత్మికత, కళా సంపద కలబోసినటువంటి ఈ ప్రసిద్ధ జ్యోతిర్లింగాన్ని మీరు కూడా దర్శించండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.